మైనార్టీల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని నిరూపితమైందని కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ టౌన్ అధ్యక్షులు ఎండి ఆసిఫ్ పాషా అన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్ లో మైనార్టీ శాఖకు 3,003 కోట్లు ప్రవేశపెట్టింది. ఈ మేరకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్టీపీసీ మార్కెట్ ఏరియా జబ్బల్ మసీద్ వద్ద శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి మైనార్టీలకు అండగా నిలబడుతూ వస్తుందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లో మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తూ 3,003 కోట్ల రూపాయలను మైనార్టీ శాఖ కేటాయించడం పట్ల ప్రభుత్వ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మా ఆర్థిక శాఖ మంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి, అలాగే మా మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి, మరి ముఖ్యంగా మా రామగుండం ముద్దుబిడ్డ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, మా ముస్లిం మైనార్టీ పక్షాన రామగుండం నియోజకవర్గ ముస్లిం మైనార్టీ పక్షాన వాళ్లకు దండం పెట్టి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. వారు చెప్పిన విధంగా ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం ఇచ్చారో వాళ్ళు చెప్పిన విధంగా మాట మీద ఉండి నిన్న బడ్జెట్ సమావేశంలో మైనార్టీ సంక్షేమం గురించి 30,003 కోట్ల రూపాయలు మైనార్టీ కార్పొరేషన్కి ఏదైతే రిలీజ్ చేసినారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఈరోజు మా రామగుండం ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ మరియు ముస్లిం మైనారిటీ తరఫున వాళ్ళందరికీ పాలాభిషేకం చేయడం జరిగినది. చాలా గొప్పగా ఉంది. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ మైనార్టీ అధ్యక్షులు ఎంఏ మాలిక్, మజీద్ అధ్యక్షులు ఎండి రియాజ్, అబ్బాస్ బేగ్, ఎం రమేష్, ఎండి గౌస్, బి శ్రీనివాస్, ఎం రాజేశం, యూసఫ్, మౌలానా అబ్దుల్ వాహిద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గోదావరికని చౌరస్తాలో శుక్రవారం టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఖాజా నజముద్దీన్, గోదావరిఖని మైనార్టీ పట్టణాధ్యక్షులు అబీద్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ ముబీన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు ముస్లిం మైనార్టీల అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ముస్లింల అభ్యున్నతిని గుర్తుంచుకొని ఆర్థిక అభివృద్ధి కోసం మైనార్టీ శాఖకు 3,003 కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీలకు ప్రతి విషయంలో న్యాయం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు బడ్జెట్లో మైనార్టీస్కి 3,300 కోట్ల రూపాయలు మైనార్టీస్కి మనకు మైనార్టీస్ కేటాయించడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో మాకు ఇక్కడ గౌరవనీయులైన శ్రీధర్ బాబు గారికి, మరియు మా యొక్క ఎమ్మెల్యే గారైన రాజ్ ఠాకూర్ గారికి, మరియు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు డిప్యూటీ సీఎం గారైన మన యొక్క భట్టి విక్రమార్క గారికి మేమందరము అంటే మైనార్టీస్ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈరోజు అందరూ గోదావరి ఖండలో రామగుండం కాన్స్టిట్యున్సీలో ఇవాళ అందరూ సంబరాలు జరుపుకున్న తరుణంలో ఈ రోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ గఫూర్, పట్టణ అధ్యక్షులు ఆబిబ్, మైనార్టీ సీనియర్ నాయకులు అక్రమ్, వాజిద్ బేగ్, కార్పొరేటర్ ముస్తఫా, సిరాజ్, సర్వర్, సయ్యద్, తాజుద్దీన్, ఫజల్ బేగ్, యాకూబ్, వాహిద్ బేగ్, గౌస్, ముస్తఫా, సిరాజ్, సర్వర్ అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.